నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ. ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో అంటే డేట్ కూడా చాలా మంది మెన్షన్ చేయడం జరిగింది. 29, మార్చి 29 షష్టగ్రహ కూటమి అని చెప్తున్నారు. చాలా ప్రళయాలు రాబోతున్నాయని చెప్తున్నారు. జలానికి సంబంధించిన విపత్తులు ఎక్కువగా రాబోతున్నాయని, కరోనాని మించిన ఒక వైరస్ రాబోతోందని రకరకాలుగా చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవానికి ఇది ప్రకృతి తీసుకునే నిర్ణయాలు అనేటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలి. గ్రహాలు ఉన్నాయి, గ్రహాల యొక్క కలయికలు కాంబినేషన్స్తో ఇలాంటివి సృష్టి నుండి కూడా ఇలాంటి కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అని ఇలా ఎన్నైనా రావచ్చు, వస్తూనే ఉంటాయి. దానికి ఎండ్ లేదు. 4,32,000 ఈ కలియుగంలో ఎన్నిసార్లు ఎన్ని వస్తాయో కొన్ని మనం చూస్తాం, కొన్ని చూడడానికి మనుషులు ఉండరు. అంటే ఇవి రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందా? అలా అని కదా, ఒక్కోసారి క్యాల్కులేషన్స్ వైజ్గా 12 ఇయర్స్కి కానీ ఒక పద్ధతి ఉంది, ఆ ప్రకారంగా క్యాల్కులేట్ చేస్తారు. ఇవన్నిటిని కూడా మనం నిరోధించవచ్చు కొంతవరకు, అది చెప్తాను. అయితే ఈ కూటమి యొక్క ప్రభావము ఎక్కువగా జల సంబంధమైనటువంటి అడవులలో కారు, ఇప్పుడు అగ్ని అంటుకోవడం, కారు చిచ్చు అలాంటి అంటూ ఉంటాం, అలాంటివి, కొండలు ఉన్నటువంటి ల్యాండ్ స్లైడింగ్స్, అవి లక్కీగా మనుషుల దగ్గర కావు. మనుషులు సేఫ్ అమ్మా. మనుషులకి అంత ఉపద్రవంగా వచ్చేసి భయభ్రాంతులు చెందాల్సింది లేదు. అవన్నీ మిగతా చోట్ల జరుగుతాయి, అది సహజం, తప్పదు. అది బ్యాలెన్స్ పోయి అలా అవుతాయి. ఎలాంటి గ్రహాలనైనా ప్లీజ్ చేసుకొని, ఎలాంటి గ్రహాలనైనా మన యొక్క ప్రభావాన్ని నేచర్ మీద తగ్గించుకోవాలి అంటే ఒకటే మార్గం, అందరూ మంచి ఆలోచించాలి, భగవన్ నామం చేస్తూ ఉండాలి, ఇతరులకి మంచి కోరాలి, సమాజ శ్రేయస్సు కోసం మంచి 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 తప్ప ఏమిలా. అది గనక చేసిన నాడు ప్రతి వాళ్ళకి దుష్ట బుద్ధులు ఉండవు. ఇది ఈ యొక్క యూనివర్సల్ ఆరా ఏర్పడుతుంది. దాన్ని కొత్త పదం, చాలా మంది వాడని పదం మా విజితమ్మ ద్వారా చెప్పడం జరుగుతోంది. మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు. అంటే ప్రపంచంలో ఒక భావంతో ఒక ఆరా ఏర్పడుతుంది, ఒక ఆవరణ ఏర్పడుతుంది, అది ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది ప్రపంచం అంతా. మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు దాన్ని. అకల్టిజంలో ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే అకల్టిజంలో నేను చాలా లోతుగా, అందుకని ఎక్కువగా అప్పుడప్పుడు అకల్టిజం గురించి కూడా చెప్తూ ఉంటాను. దాంట్లో అదృశ్య శక్తులకు సంబంధించి కూడా ఉంటూ ఉంటుంది. అయితే అప్పుడు ఆ తయారైపోయి, ఆ ఆవరణ తయారైపోయి రక్షణ కవచంలాగా, భూమికి రక్షణ కవచంలాగా తయారవుతుంది మన థాట్స్. సింగిల్ థాట్ కాదు, యూనివర్సల్ హ్యూమన్ థాట్. సింగిల్ కాదు, యూనివర్సల్ హ్యూమన్ థాట్ కవర్. అంటే మామూలుగా మీరు ప్రతిదానికి బుల్లెట్ ప్రూఫ్, ఆ ప్రూఫ్ ఏదో అంటుంటారు. ఇది కూడా థాట్ ప్రూఫ్ ఏదైతే ఉందో, మనకి చెడు జరగకుండా యూనివర్స్లో నేచర్ ప్రూఫ్. అంటే దానికి పవర్స్ ఉన్నాయి. గ్రహాలకి పవర్స్ లేవని నేను చెప్పడం లేదు. తప్పకుండా కాంబినేషన్లో కొంత చెడు జరగడం సహజం. ఎక్కువగా ఎవరైనా దెబ్బలు కొడుతుంటే అడ్డం ఏమైనా పెట్టామనుకో తక్కువ తగులుతుంది. అంతే. ఇప్పుడు బుల్లెట్స్ ఎవరైనా కొట్టారనుకో గన్నులో లోడ్ చేసి, మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే చావం కదా. ఇది కామన్, ఆలోచించాల్సింది. అలాగే భక్తితో, అనురక్తితో భగవంతుడు శక్తిని సంపాదించుకునే వాళ్ళకి నేచర్ని మనం దేవతగా భావించి పూజించే వాళ్ళకి మంచిని ఎప్పుడు అలవాటుగా మార్చుకొని, మంచిని పెంచి హృదయాల్లో పంచి ఏ మానవుడైతే ఉంటాడో సర్వము శుభకరము. అసలు విధి వైపరీత్యాలు రావు.
అసలు ఈ ఆరా వెళ్ళి దానికి క్లాష్ అవుతుంది. ఓకే. గ్రహాలు ఏమిటి విశ్వాంతరాలలో కూడా క్లాష్ అవుతుంది. బ్యాడ్ థాట్స్, ఇదొక థాట్ ప్రయాణం అన్నమాట. ఇదొక ఫీల్డ్ లాగా తయారవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. స్వచ్ఛతగా ఉన్నప్పుడు ఎంత గ్రహాల్లో తేడాలు వచ్చినా, ఏ సముద్రాలు పొంగినా, చరాచరములు చనిపోయినా, అవన్నీ అయినా మానవులు రక్షింపబడతారు. మనతో పాటు ప్రేయర్ చేస్తే సర్వే జన సుఖినోభవంతే కాదు, సర్వ ప్రాణులు కూడా మనం మంచిగా ఉండాలి అనేటువంటి ప్రేయర్ మనం ప్రకృతి మాతని పూజ చేస్తూ చేస్తే తప్పకుండా ఆ యొక్క థాట్లో శక్తి విశ్వం అంతా నిండి మార్ఫోజెనిక్ ఫీల్డ్గా మారి రక్షణ కవచంగా మారి మనల్ని రక్షిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా ఆలోచించడం కష్టమే కదా. ఇప్పుడు మీరు మొన్న మధ్య కరోనా వచ్చింది, అది రావడం వల్ల ఆ 1 or 2 years చాలా మందికి బుద్ధి వచ్చింది. అవును, భయం వచ్చింది. ప్యూరిటీగా తినడం, ఫ్రూట్స్ తినడం, పద్ధతిగా ఉండడం, హెల్త్ కాన్షియస్ ఎక్కువ. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదుగా. అవును, లేదా మాట్లాడితే షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం. అవును. అదే మన పాత పద్ధతి నమస్కారాలకు వచ్చింది. దూరంగా ఉండి నాయన క్షేమంగా ఉండు, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసాం. అవును. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పటికి నేను ఇంకో కొత్త విషయం చెప్తా. ఆరాలో ప్రతి వాడికి ఒక ఆరా ఉంటుంది. పుట్టినప్పుడు వాడికి ఉంటుంది, పెరిగేవాడికి ఉంటుంది, ప్రాక్టీస్ చేసేవాడికి కూడా పెరగడం తరగడం ఉంటుంది. అది గనక మనం ఆరా మంచిగా పెంచుకొని మంచి థాట్ని మనం ఇది చేస్తే, ప్రకోపిస్తే, ఆ మనిషికి 3 నుంచి 5 అడుగుల వరకు మినిమం 3కి తక్కువ లేకుండా పెరుగుతుంది. ఆ మంచి థాట్ క్యారీ చేస్తే అది అలాగే ఉంటుంది, తగదు. పాలు పొంగింది పొంగు పోవచ్చు, మళ్ళీ పాలు పొంగడానికి టైం పట్టచ్చు. ఈ థాట్ ఏదైతే ఆరా ఉందో స్టాండర్డ్గా ఉంటుంది. అప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మీరు పక్కన కూర్చున్నా, ప్రయాణం చేసినా పక్కన కూర్చోకూడదు. ఇది కొత్త విషయం చెప్తున్నా. కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ బాడీస్ వాళ్ళకి, మనం కూల్ బాడీ అనుకో, మనకి వేడి తెలుస్తుంది, చేయి తగులుతుంది. జనరల్ గా సహజం. చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కూడా మనకు ఆ ఫీలింగ్ ఉంటది. ముఖమొహం తెలియని వాళ్ళది ఆ విధమైనటువంటి వాళ్ళ ఆరా మన ఆరాకి క్లాష్ అవుతుంది. అప్పుడు మన ఆరా కొంచెం పవర్ఫుల్గా ఉంటే we can have resistance from that aura. మనం కాపాడుకోగలుగుతాం. వాడికి తెలియదుగా, అసలు ఆరా గురించే తెలీదు. తెలిసిన వాళ్ళు ఆలోచించాల్సింది చెప్తున్నా. పక్కన కూర్చోకూడదు, ప్రయాణాలు చేయకూడదు. ఈ విషయంలో ఫారినర్స్ కొంత మాల్స్లో వాటిలో వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు క్యూలలో. మనం కరోనాలో మెయింటైన్ చేసినట్టు. కరోనాలో మెయింటైన్ చేసాం కదమ్మా. అలాంటి జబ్బులు ఇంకా ఫ్యూచర్లో వచ్చినా, ఇంతకంటే ఘోరంగా వచ్చిన మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సహజం, అలవాటైపోయింది. అది ఏమీ తెలియకుండా అలవాటైంది, అంటుకుంటుందేమో వ్యాధి, గాలి ద్వారా సోకుతుందేమో అనే భయంతో. ఇక్కడ కూడా ఆరా గనక, ఆరా శాస్త్ర రీత్యా ఆరా విజన్ అంటాం దాన్ని. ఆరాని చూడగలిగే దాన్ని విజన్. ఆ దాని ప్రకారం ఇంట్లో కూతుళ్ళకి, కన్న పిల్లలకి ఆరా ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు మీకు 2 పిల్లలు, 3 పిల్లలు, మీ వారు, లేకపోతే అమ్మ, నాన్న, అత్త, మామ, ఎందుకు కాదు అనేది చెప్తున్నా. అది ఇంపార్టెంట్. సేమ్ జీన్స్ క్యారీ అవుతాయి. థాట్ అది ఇవన్నీ కొంత నా కుటుంబం, మా నాన్న, మా అమ్మ, అదంతా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆరా తగిలినా కూడా రియాక్ట్ కారు. ఒక క్షణం రియాక్ట్ అవుతారు, కోపం వస్తుంది, తగ్గిపోయి నా బిడ్డేగా తప్పు చేశాడులే, నెక్స్ట్ టైం చేయకురాని వాడిని భుజగిస్తాం. ముఖమోహన్ తెలియని వాడి జీవితం వింటాడా? వాడు ఎవడో మనకు తెలియదు. ఆడాళ్ళు మగాళ్ళు మనకేం తెలుసు. ఆరా ఉండేప్పుడు మనం ఆరాను పెంచుకునే వాళ్ళు, ఆరా ప్రాక్టీస్, విశ్వశక్తి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. స్కాన్ చేయగలుగుతారు. అప్పుడు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే జబ్బులు కూడా రావు. ఎలాగైతే మన 2-3 ఏళ్ళు మనం అలవాటు పడ్డామో అలాగే కరోనా టైంలో లాగా. అంటే ఇది కరోనా కాదు, మీకు అది ఉదాహరణ చెబితే మీకు కరెక్ట్గా అర్థమవుతుందని చెప్పా. అందుకని ఆరా బాగా పెంచుకున్న వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది. యూనివర్స్లో మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. గ్రహాల ఫోర్స్ కూడా మనకి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. ఒకటే మాట,
జనరల్గా ఉంటుంది ఎఫెక్ట్, ఆ, కానీ మీకు అంత ఎఫెక్ట్ కాదు. ఓకే. అంటే అంటే మనం there is effect, చేయాల్సింది ఆలోచన పాజిటివ్ ఉండాలి. మనము పాజిటివ్ ఆరా వేలో ఉంటే పెంచుకోవాలి, ఆరా ఆరా పెంచుకుంటే విశ్వశక్తి ఉపాసన చేయాలి, ఏది మన దాకా రాదు. విశ్వశక్తి ఉపాసన చేయాలి, అది ముఖ్యం. అది లేకపోతే ఇవేవి రావు, ఆరా కూడా పెరగదు, అవును. డివైనిటీ రాదు. ఉమ్, యూనివర్స్లో మీకు ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అన్నిటికంటే పవర్ఫుల్. ఉమ్, దేవుళ్ళు కూడా అవతరించింది కూడా విశ్వశక్తి ద్వారాయే కాబట్టి ఆ, మనం కూడా మానవావతారం అనేటువంటి గతంలో కూడా చెప్పుకున్నాం అవును, కాబట్టి అవును. మనం రక్షింపబడతాం, ఉమ్, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ గ్రహ కూటమిలో ఎఫెక్ట్ ఉంటుంది. ఉమ్, ఎంతోమంది లెక్క గణాంకులు చేశారు, సత్యమే. ఉమ్, కానీ కొంత తగ్గించుకోవాలంటే హరినామమో రామనామమో ఏదో నామం చేస్తూ కొంత అలవాటు చేసుకుంటే ఇందాకే చెప్పినట్టుగా పువ్వులతో తగులుతాయి దెబ్బలు. మానవులకి అంత పెద్ద ఎఫెక్ట్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శుభమస్తు తల్లి. మామూలుగా వివాహాలకు సంబంధించి ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. కాబోయే వధూవరుల ఇద్దరివి కూడా జాతకాలు అని, గ్రహాలు అని, పొంతన. నక్షత్రాలు అని, పొంతనలన్నీ కూడా. మామూలుగా ఈ వివాహం పైన గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు నిజంగా మాట్లాడుకోవాలంటే? గ్రహాల ప్రభావము ఈ భూమి మీద ఉంటుంది, ఉమ్, ఈ భూమిలో బ్రతుకుతున్న మానవాళి మీద కూడా ఉంటుంది. ఆ, కానీ ఏమిటంటే ఆ కాంబినేషను, ఆ పిల్లలు పుట్టినప్పుడు, మానవులు పుట్టినప్పుడు, స్త్రీలు తల్లులు అందరూ కూడా ఉమ్, ఆ వారాలు, ఆ రాశి చక్రాల్లో ఏ ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు, గ్రహాలు అవైలబిలిటీ, ఉమ్, తర్వాత లగ్నాలు, ఇవన్నీ బేస్ అవుతాయి. ఆ, దాని ప్రకారంగా వాళ్ళ యొక్క జాతకం ఫ్యూచర్ని వేయబడుతుంది. ఉమ్, ఒకప్పుడు రాజులంటే వాళ్ళ వంశం రాజ్య పరిపాలన దక్షత ఆ సంతానానికి ఉందా లేదా కనుక్కోవడం కోసం ఉమ్, పిల్లల పుట్టకముందే ఆ గ్రహాలు కాంబినేషను ఆ టైం ప్రకారం ఉజ్జాయింపున వాళ్ళు వేసేసేవారు. ఆహా, ఈ అబ్బాయి ఇంత రాజ్యం వెళ్తాడు, ఈ అమ్మాయి ఇలాంటిది అలాంటిదని ఒక లెక్క వేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళ వల్ల రాజ్యం పరిపాలన ముఖ్యం కదా. అవును. పైన పూజలు చేయించడం, శాంతులు చేయించడం లాంటివి ఉండేవి. ఉమ్, ఇప్పుడు మనకి మ్యారేజెస్ విషయానికి వస్తే ఆ గ్రహాల్లో కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి, పొంతన చూసే వాళ్ళకి, గుణాలు చూసే వాళ్ళకి ఉమ్, కుదురుతుంది, బాగుంటుంది, కలిసి ఉండగలుగుతారు, ఇద్దరు సఖ్యతగా ఉంటారు, అండర్స్టాండింగ్గా బాగుంటుంది, బాగా ధనం ఉంటుంది. ఒక్కోసారి అమ్మాయిలు రావడం వల్ల కూడా బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ రకరకాలు ఉన్నాయి. అవును. అలాగే కోడలు వచ్చిన వేళ అని కూడా ఉంటుంది. ఉమ్, ఉమ్, అవి చూసుకోవడం ఊళ్ళల్లో కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు సిటీలో కూడా కొంతమంది చూస్తున్నారు, కొంతమంది తక్కువ ఎక్కువ అనేటువంటిది అది కొంచెం చర్చ వేరే అయినా దానివల్ల ఏం తెలుస్తుందంటే ఓకే ఈ కాంబినేషన్ బాగుంది కాబట్టి చేద్దాము, వాళ్ళ సుఖపడతారు అనే మంచి ఉద్దేశమే. వేరే ఉద్దేశం అయితే ఇంకా చూడడం ఎందుకు. అవును. కొన్ని సెటప్ కావు, వద్దంటారు, ఉమ్, సూటబుల్ వే చేస్తారు. ఆ. ఇందులో ఇంకొక కొంతమంది ఎక్కువగా లోతుగా తెలియదు. ఒకే గ్రహం, ఆ, ఒకే నక్షత్రం, ఒకే పాదం ఉన్న వాళ్ళని చేసుకోరు. ఎందుకని? అంటే అదే గ్రహం, ఇప్పుడు రేవతి నక్షత్రం, ఉమ్, మూలా నక్షత్రం, ఏదో ఒక నక్షత్రం ఉంటుంది, ఇద్దరిది ఒకటే Same అయితే అయితే. ఎందుకు చెయ్యరు అంటే మాకు చెప్పడం, పెద్దవాళ్ళు చెప్పడం, ఆ, శక్తి సంపన్నులు చెప్పడం ఏమిటంటే ఇద్దరిది సేమ్ అయినప్పుడు సేమ్ ఇద్దరిది ఒకలాగా ఉంటుంది రిజల్ట్. రియాక్షన్ ప్రతిదీ కూడా యాక్షన్ రియాక్షన్ సేమ్ ఒకటే, ఉంటాయి. సేమ్ సేమ్. ఉమ్, అదే ఇంకొక జాతకం గనక ఉంటే ఈ జాతకం బాగా లేనప్పుడు ఆ అమ్మాయిదన్నా ప్లస్ అయ్యి ఈ బాబుకి హెల్ప్ చేస్తుంది అనేది కాన్సెప్ట్, ఆ టెక్నిక్ అనమాట. అవును. ఇద్దరిది ఒకైతే ఏముందమ్మా, ఏమి అవును. ఉండదు. ఇద్దరు కొంచెం వేరువేరుగా ఉంటేనే కలిసేటట్టుగా ఉంటే ఉపయోగకరము. అవును. ఇప్పుడు ఆ బాబుకు ఉద్యోగం లేదనుకో, అమ్మాయికి లక్కీగా ఉద్యోగం దొరికితే ముందు ఇల్లు ఉమ్, గటాన్ అయిపోతుందిగా. అవును. అంటే నాట్ ఓన్లీ హౌస్ మెయింటెనెన్స్ అని కాదు, జీవితంలో బోల్డ్ నిర్ణయాలు తీసుకునే ఉంటాయి, అవును. కొనే ఉంటాయి, చదువులు ఉంటాయి, పిల్లల సంరక్షణ ఉంటాయి. ఉమ్, అందుకని ఒకే జనరల్గా ఒకే నక్షత్రం వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి చేసుకోరు. ఇష్టపడరు. ఉమ్, అదొక
Reason. చెప్పడానికి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను. అలాగే ఆ పొంతన చూసి బాగుండి ఇంత బాగా చూసిన తర్వాత కూడా కొంతమంది విడిపోతున్నారు. మంచి ముహూర్తం పెట్టిన తర్వాత కూడా కొన్ని జరుగుతున్నాయి. అందులో వీళ్ళిచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే కూడా ఒక పద్ధతి, కరెక్ట్ కాకుండా కూడా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కోసం తయారు కూడా చేస్తున్నారు ఈ మధ్య. అంటే ఏ ఏ జాతకానికైనా సూటబుల్గా ఉండే జాతకాలు కూడా తయారు చేస్తున్నారు. అంటే పెళ్ళి అవ్వడం ముఖ్యం కాబట్టి. ఆర్టిఫిషియల్. అంటే మరి వీడికి ఎప్పుడు తెలియాలి? అవును. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక్కోసారి మరి నిజం చెప్తే సంతోషమే. అవును. డాక్యుమెంట్స్లో పుట్టుగా బర్త్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో కొంతవరకు 2 రోజులు కలిపి 2 రోజులు లేట్గా కూడా వేసినవి అప్పుడప్పుడు చూస్తుంటాం. చూస్తుంటాం. కానీ సత్యంగా వాళ్ళని అడిగి సత్యంగా కనుక డీటెయిల్స్ టైమింగ్స్ అవి తీసుకుంటే అవి కొంచెం కరెక్ట్గా నిక్కచ్చిగా రావడానికి జాతకాలు వేసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అవుతుంది. అవును. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏది ఇస్తే అదే ఫీడ్ చేస్తారు. అంతే. వాళ్ళ దోషం లేదు, ఎస్ట్రాలజర్స్ది దోషం లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఏది ఇస్తే అదే పోతుంది, అంతే కదా. అందుకని వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలంటే మనం కూడా కరెక్ట్ ఇస్తే అది. ఇంకోటి పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మలో మీకు ఇది అనుభవం అవి ఇవి అంటే ఇవన్నీ అంతగా కాపాడలేవు. కొంత ఏమో మరీ 100% ఎఫెక్ట్ కాకపోయినా సమ్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది అస్ట్రాలజికల్గా. శాంతులు, పూజలు, అవి ధ్యానాలు, ఇవన్నీ హోమాలు చేయడం వల్ల ఉపశమనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మనస్సుగా మననేతి మంత్రహాని, మనం మనసులో గనక మంత్రాన్ని ధ్యానం చేస్తూ భగవంతుడి మీద మనం ఎక్కువగా మనసు పెట్టి చేస్తే ఏవి అంటవు, ఏ దోషాలు మనకి రావు. ఎందుకంటే 24 గంటలు రామనామం, కృష్ణనామం, అమ్మవారి నామం చేస్తున్నాం. ఇక వాళ్ళు చూసుకుంటారు. ఆవిడని నమ్ముకున్న తర్వాత ఇంకా గొప్పవాళ్ళు లేరు నమ్మడానికి. గ్రహాలని కూడా ఆడిచ్చేది ఎవరు, ఆజ్ఞాపించేది ఎవరు? ఆ తల్లులు, దేవుళ్ళే. ఆ దేవుడినే పట్టుకుంటాం, మూల విరాట్నే పట్టుకుంటాం. అంతే, ఆవిడ చూసుకుంటారు, అయ్యవారు చూసుకుంటారు. దానివల్ల కూడా మనం కొంత సేఫ్టీ అవ్వచ్చు, సేఫ్గా మనం రక్షింపబడతాం. జనరల్గా చూడడం మంచిదే. మరి వారి వారి ఇండ్లలో జాతకాల యొక్క అంటే తప్పకుండా చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది జాతకాలు నమ్మరు. కొంతమంది రకరకాలుగా పెళ్ళిళ్ళు కూడా గాంధర్వ వివాహాలు అవుతున్నాయి, ప్రేమ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇంట్లో చూసేవాళ్ళు అవుతున్నాయి. ఈ కలియుగంలో అన్ని రకాలు అవుతాయి. కానీ ఉంటుంది ఎఫెక్ట్, చూసుకోవడం మంచిది. ఆ తర్వాత అయ్యేది దైవేచ్ఛ, మన పూర్వజన్మ సుకృతమే అక్కడ యాక్ట్ చేస్తుంది. కొన్ని మనం క్రమశిక్షణ, మనకు కూడా ఆలోచన ఉంది కదా, విధానం సరిగ్గా మంచి ఆలోచనలు చేస్తే మనకు మంచి జరుగుతుంది. గ్రహాలని గౌరవిద్దాం, మనని మనం ముందు గౌరవిద్దాం, మన ఇంటి దేవుడికి దండం పెట్టుకుందాం, హృదయంలో ఉండే ఆత్మారాముడికి దండం పెడదాం. తల్లిదండ్రుల యొక్క కృప, కరుణ రోజు తల్లిదండ్రులకి దండం పెట్టుకుందాం. ఏ పని చేసినా తల్లిదండ్రులు ఏంటి, నడయాడే దేవుళ్ళు. వాళ్ళు ప్రత్యక్ష సాక్షిభూతాలు. ఆ దేవుడేమో శిలారూపంలో ఉంటాడు గుళ్ళల్లో, దేవుడే. అమ్మా నాన్న 24 గంటలు నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనవడు బాగుండాలని కోరుకునే వ్యక్తి కంటే గొప్పగా మంచి కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? స్నేహితులు కూడా కోరుతారు, భార్య కోరుతుంది, ఒప్పుకుంటా. అందరికన్నా ఎక్కువ తల్లిదండ్రులు. ఎందుకంటే నా వంశం నిలబడాలి, నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనవాళ్ళు అందరూ బాగుండాలి. అందుకని కనబడే దేవుళ్ళు, నడయాడే దేవుళ్ళు, సాక్షిభూతులు మా మాతాపితృలు. మాతాపితృలకు దండం పెట్టుకోవాలి, వందనం చేయాలి, ఆశీర్వచనం డైలీ తీసుకుంటే రోజు మంచిగా అవుతుంది. ఇది మంచి విషయం చెప్పారు. ఆఖరణ మాత్రం అమ్మ శుభం తల్లి.